బట్ 2n ప్లస్ 1 ఇంటూ పై అని చూసారా, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఒరిజినల్ ఈక్వేషన్ ఏంటి, cos 3x cos 2x sin 3x కాబట్టి ఆల్వేస్ డిఫైన్డ్ sin x cos 3x ప్లస్ cos 2x. ఓకే, ఇక్కడ మనకు చూద్దాం ఇంటిగ్రల్స్. మనము ఇంటిగ్రల్స్ పెడితే ఇఫ్ n ఈజ్ కూడా 0 పెడితే ఇదేమవుతుంది 0, ఇది పై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు పై. x ఈజ్ ఈక్వల్ టు పై అవుతుంది. టూ ఎన్ పై కదా ఇటువైపు వస్తే ఇదేమవుతుంది, ఇటువైపు 2n ప్లస్ 1 ఇంటూ ఇది పై, కరెక్ట్ 0 పెడితే ఉంటుంది 1 పై అవుతుంది. 0 to 2 పై కదా మనం అడిగింది, అంతే. x ఈజ్ ఈక్వల్ టు పై, ఒక సొల్యూషన్. ఓకే, నో ప్రాబ్లం. x ఈజ్ ఈక్వల్ టు పై, ఇది 0 నుంచి 2 పై మధ్యలో ఉంది కాబట్టి ఇది ఒక వ్యాలిడ్ సొల్యూషన్, నో ప్రాబ్లం. దీంతో మనకి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే సైన్ కాస్ ఆల్వేస్ డిఫైన్డ్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు పై అనేది వ్యాలిడ్ సొల్యూషన్, నో ప్రాబ్లం. రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు, ఉంది సైన్లో కాసులోనే ఉంది కాబట్టి ఒరిజినల్ ఈక్వేషన్ మనకి అది చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ సొల్యూషన్ అవి ఉన్నాయి డైరెక్ట్గా మనం రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది, మొత్తం 0 అయిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు పై బై 7 వస్తుంది. ఇది ఒక వాల్యుబుల్ సొల్యూషన్, నో ప్రాబ్లం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 1 4 ఇంటూ 1 4 ఇంటూ 1 4 పై బై 7, 4 పై బై 7 ప్లస్ పై బై 7 అంటే 5 పై బై 7. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 5 పై బై 7, నో ప్రాబ్లం. ఇది కూడా వ్యాలిడ్ సొల్యూషనే. అలాగే 0 నుంచి 2 పై వరకు ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టామనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 4 2 జర్ 8, 8 పై బై 7 అంటే 9 పై బై 7. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 9 పై బై 7. కావాలంటే డౌట్ వస్తే మీకు పక్కన ఒకసారి ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోండి, ఒకసారి చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, 4n పై ప్లస్ 5 బై 7 అంటే ఇది ఎంత అవుతుంది, 9 5 బై 7. దిస్ ఈజ్ ఆల్సో ఎ వ్యాలిడ్ సొల్యూషన్. అలాగే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టామనుకోండి, 4 3 జర్ 12, 4 3 జర్ 12 ప్లస్ అంటే 13 పై బై 7. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 5 by 7. This is also a valid solution, no problem. కావాలంటే చెక్ చేసి చూడండి. 5 by 7 అంటే మనకి ఎంత అవుతుంది, 13 into 5 by 7 అంటే 30 కంటే తక్కువ అవుతుంది, 30 కంటే తక్కువ ఉంటుంది. అంటే 13 జర ఎంత 390 అవుతుంది. 13 కంటే తక్కువ, 30 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి 5 by 7 30 కంటే తక్కువ కాబట్టి ఇది 260 360 లోపలనే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ చేసి చూసుకోండి ఒకసారి, లేదండి. ఓకేనా, తర్వాత 4 పెట్టామనుకోండి, 4 పెడితే ఇది ఏమవుతుంది, 4 4 జర్ 16, 17 5 by 7. ఇది 260 360 దాటేస్తుంది కాబట్టి అది ఇన్వాలిడ్ అవుతుంది. ఇవే వ్యాలిడ్ సొల్యూషన్స్. అలాగే ఇక్కడ చూస్తే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, ఇది మొత్తం 0 అయిపోయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది,
-π/3 అవుతుంది. కాబట్టి నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇది రిజెక్టెడ్. 2 పెట్టామనుకోండి, 2 పెడితే ఏమవుతుంది, ఇది 8π. 1 పెట్టామనుకోండి 4π. 4π అంటే 3π/3 అంటే π. x = π. ఇది ఆల్రెడీ ఒక సొల్యూషన్ వచ్చింది కాబట్టి ఇది కామన్ సొల్యూషన్, ఇది కూడా వ్యాలిడ్, నో ప్రాబ్లం. 3 పెట్టామనుకోండి, 2 పెట్టామనుకోండి 8π అంటే 8π అంటే 7π/3. 7π/3 అంటే π/3 అంటే 60. 760 ఎంత 420 అవుతుంది. కాబట్టి అది రిజెక్టెడ్. ఈ వాల్యూ ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ x = π అనేది ఇక్కడ వాల్యూ వచ్చింది. ఈ రెండిట్లోనూ కామన్ ఉంది కాబట్టి ఒకే వాల్యూ తీసుకుంటాం. ఇది ఒక వాల్యూ తీసుకుంటాం, తర్వాత మిగతావి ఏంటిది, ఇవి. ఓకేనా? సో రిక్వైర్డ్ సొల్యూషన్స్ ఏంటి, x = π, π/7, 5π/7, 9π/7, 13π/7. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్స్. 0 to 2π మధ్యలో ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్. ఓకేనా? ఆల్రెడీ మనం చెక్ చేసి చూసాం. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఇంటిజర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి పెట్టి చెక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్ వచ్చేసి ఏమి ఇచ్చాడు మనకి థర్డ్ బిట్లో, cot² x minus √3 + 1 into cot x plus √3 = 0. 0 నుంచి π/2 వరకు కావాలి వాల్యూస్. 0 నుంచి θx π/2 వరకు. π/2 వరకు కావాలి. ఎక్స్ వాల్యూస్ 0 నుంచి π/2 వరకు కావాలి. ఓకేనా? ఇది ఇచ్చిన ఈక్వేషన్. ఇది చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ cot xలో ఉంది. ఓకేనా? సొల్యూషన్లో ఇది డైరెక్ట్గా మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఒకసారి కావాలండి, ఇంతకుముందు సమయంలో కూడా ఒకటి చెప్పారు, √3 + 1 into √3 ఉంటే దీనికి డైరెక్ట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఏంటి, cot² x minus √3 cot x minus 1 cot x plus √3 = 0. చూడండి, -√3 into -1 అంటే +√3. సబ్ట్రాక్ట్ తెచ్చి చూడండి, -√3 కామన్తో √3 + 1 into cot x అవుతుంది. కాబట్టి ఈ డైరెక్ట్గా ఫ్యాక్టరైజ్ అవుతుంది ఇలాగ. ఇప్పుడు cot xని కామన్ తీస్తే ఏమవుతుంది, ఒక cot x ఉంటుంది కదా, cot x minus √3, ఇక్కడ -1 కామన్ తీస్తే cot x minus √3 = 0. అంటే cot x - 1 = 0 or cot x minus √3 = 0. ఓకేనా? ఇలా వచ్చింది. ఇప్పుడు cot x = 1 or cot x = √3. cot xని మనం డైరెక్ట్గా చేసే ఏం చెప్పాను, జనరల్ సొల్యూషన్ రాసేటప్పుడు ట్యాన్లో కన్వర్ట్ చేసుకోండి అని చెప్పాను. అంటే ఇది tan x = 1/1 ఉంటుంది, నథింగ్ బట్ ఏంటి 1. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, tan x = tan π/4 కదా, tan 45 1 కాబట్టి tan π/4 కింద రాయొచ్చు. tan θ + tan α ఫార్మ్ ఉంటే θ = nπ + α కదా. ఇప్పుడు θ ప్లేస్లో x ఉంది, x nπ, ఆల్ఫా ప్లేస్లో ఏముంది, π/4 ఉంది. ఇది ఒక జనరల్ సొల్యూషను. అలాగే కార్డులు మళ్ళీ ట్యాన్లో కన్వర్ట్ చేస్తే tan x = ఏమవుతుంది, 1/√3. అంటే ఇది tan x = tan 30 1/√3 కాబట్టి దీన్ని tan π/6 కింద రాయొచ్చు. అలాగే r x = nπ + π/6 ఇలా రాయొచ్చు. ఇది కాదు మనకు ఆన్సర్ కావాల్సింది, జనరల్ సొల్యూషన్ అడగలేదు, సొల్యూషన్స్ ఇన్ బిట్వీన్ 0 to π/2 అడిగాడు. సో ఏం చేద్దాం, మళ్ళీ n = ఇంటిజర్స్ పెట్టుకొని మనం చెక్ చేయడమే, తప్పదు, దీనికి వేరే దారి లేదు. సో ఇఫ్ n = 0 పెట్టామనుకోండి,
n ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఇది 0 అయిపోతుంది, π/4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు π/4. -1 పెట్టామనుకోండి, -1 పెడితే ఏమవుతుంది, -π ప్లస్ π/4 -3π/4 అవుతుంది. నెగిటివ్ నెంబర్ 0 కంటే తక్కువ అవుతుంది కాబట్టి రిజెక్టెడ్. అలాగే -2 -3 ఏం పెట్టినా కానీ రిజెక్టెడ్. 1 పెట్టి చూద్దాం, 5 ప్లస్ π/4 అంటే ఏమవుతుంది, 5π/4 అవుతుంది. 5π/4 అంటే ఎంత, 90 కంటే దాటేస్తుంది. సో అది కూడా 1 2 3 పాజిటివ్ ఇంటిజర్స్ పెట్టినా కానీ రిజెక్టెడ్. ఓన్లీ ఈ జనరల్ ఈక్వేషన్కి ఓన్లీ వన్ సొల్యూషన్ సాటిస్ఫైస్ ది గివెన్ కండిషన్ 0 to π/2. సో ఇది ఒక సొల్యూషన్. అండ్ nπ ప్లస్ π/6లో ఇక్కడ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, π/6 అవుతుంది. అలాగే -1 పెట్టి చూడండి, -1 పెడితే చూస్తే -π ప్లస్ π/6 ఏమవుతుంది, -5π/6. నెగిటివ్ నెంబర్, నాట్ అలౌడ్. 0 కంటే తక్కువ కదా, నాట్ అలౌడ్. అలాగే నెగిటివ్ ఇంటీజర్స్ ఏది పెట్టినా సరే నెగిటివ్ నెంబర్ వస్తుంది, నాట్ అలౌడ్. ఆ నెంబర్స్ అన్నీ కూడా 0 కంటే తక్కువ అయిపోతున్నాయి కదా. అలాగే పాజిటివ్ ఇంటీజర్స్ పెట్టి చూడండి, π ప్లస్ π/6 ఎంత అవుతుంది, 7π/6. 7π/6 అంటే 730 ఎంత, 210. సో ఇది 90 కంటే దాటేస్తుంది కాబట్టి పాజిటివ్ ఇంటీజర్స్ పెట్టినా కానీ వాల్యూస్ అన్నీ రిజెక్టెడ్. ద ఓన్లీ వన్ సొల్యూషన్ సాటిస్ఫై దిస్ సొల్యూషన్ ఇన్ బిట్వీన్ ద కండిషన్ ఇన్ బిట్వీన్ 0 to π/2 ఈజ్ ఓన్లీ x ఈజ్ ఈక్వల్ టు π/6. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు π/4, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు π/6. కాబట్టి రిక్వైర్డ్ సొల్యూషన్స్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు π/4 π/6 ఆర్ ది రిక్వైర్డ్ సొల్యూషన్స్. ఓకేనా? ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? దెన్ ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, సీకెంట్ x ఇంటూ cos 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి కూడా రిస్ట్రిక్షన్ ఏమి ఇచ్చాడు, ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడు, 0 లెస్ దాన్ x లెస్ దాన్ 2π. 2π కంటే తక్కువ ఉండాలి, 0 కంటే ఎక్కువ ఉండాలి. 0 ఉండకూడదు, 2π కూడా ఉండకూడదు. ఓన్లీ లెస్ దాన్ ఇచ్చాడు, లెస్ దాన్ అది ఈక్వాలిటీ ఇవ్వలేదు. అవి కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా? ఎందుకంటే సొల్యూషన్స్ అడిగినప్పుడు అవి కూడా మ్యాటర్ చేస్తాయి. ఎందుకంటే 0 ఉండాలా, తీసుకోవాలా వద్దా, 2π తీసుకోవాలా. సొల్యూషన్స్లో మనకు 0 2π రెండు వచ్చినాక అవి తీసుకోవాలో వద్దో కూడా మనకు తెలియాలి. దేన్ని బట్టి మనకు తెలిసినది, లెస్ దాన్ ఈక్వల్ టు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 0ను 2π కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు 2 క్వశ్చన్లో కూడా మనం ఆల్రెడీ చెప్పాను. అర్థమైందా? లెస్ దాన్ అని ఇచ్చాడంటే 0 2π ఉండవు. ఈ బిట్వీన్ నెంబర్స్ ఏదైతే సొల్యూషన్స్ వచ్చినాయంటే అవి మాత్రం కన్సిడర్ చేయొచ్చు మనం. ఓకేనా? సో సీకెంట్ x ఇంటూ cos 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏం కావాలి, 0 లెస్ దెన్ x లెస్ దెన్ 2π, ఈ మధ్యలో సొల్యూషన్స్ కావాలి. ఓకే, సొల్యూషన్లో ఏం చేద్దాం, సీకెంట్ xని మనం ఏం చేద్దాం, 1/cos x కింద రాయచ్చా. 1/cos x కింద రాస్తే ఇది cos 5x/cos x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎల్సిఎం చేస్తే cos 5x ప్లస్ cos x ఇటువైపు తీసుకొచ్చి ఇది ఏమవుతుంది, 0 అయిపోతుందిగా, 0. ఇది cos c ప్లస్ cos d ఫార్ములా ఉంది కాబట్టి మళ్ళీ మనకి cos c ప్లస్ cos d ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏంటి cos c ప్లస్ cos d ఫార్ములా, 2cos c ప్లస్ d/2 అంటే 5x ప్లస్ x/2 cos c మైనస్ d/2 అంటే 5x మైనస్ x/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది, 2cos 6x/2 అంటే ఇదంతా 3x, cos 4x/2 అంటే ఏంటదా, cos x ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, కాన్స్టెంట్ ఇటువైపు ఇది 0 అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి, cos 3x ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ cos x ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి మనకి రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి జనరల్ సొల్యూషన్స్ మీద దీనికి మనం ఎలా రాస్తాం, cos x cos 3 0 ఎప్పుడు అవుతుంది, ఆర్డ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 దగ్గర అవుతుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2n ప్లస్ 1 ఇంటూ π/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, 2n ప్లస్ 1 ఇంటూ 3 ఇటువైపు వచ్చేస్తే π/6 అవుద్ది. ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ
5/2. ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ 5/2. మనకి ఇవి జనరల్ సొల్యూషన్స్ వచ్చినాయి. ఈ జనరల్ సొల్యూషన్స్ మనకి x ఈజ్ ఈక్వల్ వస్తే ఇప్పుడు మనకి 0 to 2π మధ్యలో మనకి వాల్యూస్ కావాలి. అవే సొల్యూషన్స్ కదా, ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఇంటిజర్స్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిజర్ సబ్స్టిట్యూట్ చేసి చూడడమే, దీనికి వేరే దారి లేదని చెప్పాను కదా. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇది మొత్తం 2 ఇంటూ 0 0 అయిపోతుంది. 1 ఇంటూ 5/6 5/6 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5/6. -1 పెట్టి చూద్దాం. -1 పెడితే ఏమవుతుంది? -2 ప్లస్ 1 ఎంత అవుతుంది? -1 -5/6. నెగిటివ్ నెంబర్, 0 కంటే తక్కువ కాబట్టి రిజెక్టెడ్. అలాగే -2 -3/6 అవుతుంది. ఇంకా ఏ వాల్యూస్ పెట్టినా కానీ ఇవన్నీ కూడా రిజెక్ట్ అవుతాయి. ఓకేనా? మరి పాజిటివ్ ఇంటిజర్స్ పెడితే 3π/6. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x ఈజ్ ఈక్వల్ టు 2 1 2 3π/6 అవుతుంది. 3π/6 ఇది చూడండి. 5/6 అంటే 30, 3 30s are 90. నో ప్రాబ్లం. 0 to 2π మధ్యలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద వ్యాలిడ్ సొల్యూషన్. దిస్ ఈజ్ ఆల్సో ఏ వ్యాలిడ్ సొల్యూషన్. ఇక్కడ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టండి. n ఈజ్ ఈక్వల్ టు 2 పెడతాం. 2 2s are 4, 5π/6. x ఈజ్ ఈక్వల్ టు 5π/6. నో ప్రాబ్లం. 5 30s are 150. రేంజ్లోనే ఉంది, అడిగిన ఇంటర్వెల్లోనే ఉంది, నో ప్రాబ్లం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టండి. 3 పెడితే x ఈజ్ ఈక్వల్ టు 2 3s are 6, 7π/6. 210, నో ప్రాబ్లం. ఇది కూడా వ్యాలిడ్ సొల్యూషన్. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4 పడితే 2 4s are 8 ప్లస్ 1 9, 9π/6. 9π/6 అంటే 4 పెడితే x ఈజ్ ఈక్వల్ టు 9π/6. 3 క్యాన్సిల్ అవుతుంది. 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3π/2. ఇది వాల్యూ 3π/2 అంటే ఇక్కడ సీకెండ్ ఎక్స్లో డినామినేటర్లో కాస్ ఎక్స్ వస్తుంది. డినామినేటర్లో కాస్ ఎక్స్ వస్తే కాస్ ఎక్స్ ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 5/2 దగ్గర 0 అయిపోతుంది కాబట్టి టోటల్ ఫంక్షన్ అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి ఈ 3π/2 వాల్యూ సొల్యూషన్ రిజెక్టెడ్. దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అనమాట. ఎందుకని? సీకెంట్ అన్డిఫైన్డ్ అయిపోతుంది. ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 5/2 దగ్గర సీకెంట్ అన్డిఫైన్డ్ అయిపోతుంది కాబట్టి అందుకే చెప్పాను, వచ్చిన సొల్యూషన్స్ని మనం పర్టికులర్గా ఈ ఇంటర్వెల్లో సొల్యూషన్స్ అడిగినప్పుడు మనం ఏదైతే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసామో అది మనం మ్యానిపులేట్ చేసిన తర్వాత కాదు, ఒరిజినల్గా ఏదైతే క్వశ్చన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమన్నాడో ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి మనం చెక్ చేయాలి సొల్యూషన్స్ని. అవి వ్యాలిడా కాదని చూసుకొని అప్పుడు మాత్రమే మనం ఆన్సర్స్ రాయాలి. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. ఓకేనా? మర్చిపోతారేమో అని మళ్ళీ ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్లో. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మాత్రం ఎప్పుడు కూడా మన బ్రెయిన్లో సాల్వ్ చేసేటాడు. అది మనకి ఎప్పుడు కూడా బల్బ్ వెలుగుతూ ఉండాలి అది. ఓకేనా? ఓకే. x ఈజ్ ఈక్వల్ టు 9/3/2. దిస్ ఈజ్ ఏ నాట్ వ్యాలిడ్ సొల్యూషన్. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 5 పెట్టామనుకోండి. 2 5s are 10, 10 ప్లస్ 1 11, 11π/6 అంటే ఎంత అవుతుంది? 11 ఇంటూ 30. 11 ఇంటూ 30 అంటే ఇది కూడా వ్యాలిడ్ సొల్యూషనే. 11 ఇంటూ 30 అంటే అవుతుంది 330. నో ప్రాబ్లం. ఇది కూడా 11π/6 కూడా వ్యాలిడ్ సొల్యూషనే, ఇబ్బంది ఏమి లేదు దీంతో. అలాగే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 6 పెట్టామనుకోండి. 6 పెడితే 13π/6. 13π/6 అనేది అడుగు చూడండి. 13 ఇంటూ 3 390 అవుతుంది. 360ని దాటేసింది. సో అది వ్యాలిడ్ కదా. ఆ తర్వాత పాజిటివ్ ఇంటిజర్స్ ఏది పెట్టినా కానీ అవన్నీ కూడా రిజెక్ట్ అవుతాయి, ఎందుకంటే 2πని దాటేస్తాయి కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఈ సొల్యూషన్ విషయంలోకి వస్తే మనం 2n + 1 ఇంటూ 5/2. ఇక్కడ ఏ వాల్యూ పెట్టినా సరే నెగిటివ్ ఇంటిజర్స్ పెడితే ఏమవుతుంది? -5/2.
అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 వస్తుంది. ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ టు పై బై 2 వస్తే ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ టు పై బై 2 దగ్గర సీక్రెట్